జెనెటిక్ అంటే జన్యుపరంగా మనకి కోలన్ క్యాన్సర్ రావడం అనేది కూడా చూస్తామండి మనం. పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు, సడన్గా ఈయనకే వచ్చింది క్యాన్సర్ ఏంటోనండి అని అంటారు. సో మనం నంబర్ వైజ్ చూసుకుంటే కూడా ప్రపంచవ్యాప్తంగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు చూసుకుంటే కనుక 90 నుంచి 95% స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. అంటే స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే ఆ జనరేషన్లోనే ఆ పర్టికులర్ వ్యక్తికి ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనేది జరిగి ఆ జనరేషన్లో క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో అంటే దాని అర్థం మిగిలిన 5 నుంచి 10%లోనే జన్యుపరంగా ట్రాన్స్మిట్ అయ్యే క్యాన్సర్లు కనపడతాయి. సో మెజారిటీగా మనకు కనపడే కోలన్ క్యాన్సర్లు కానీ రెక్టల్ క్యాన్సర్లు కానీ జన్యుపరంగా వచ్చినవి కాదు, అవి మీ తర్వాత జనరేషన్కి వెళ్ళేవి కూడా కాదు. మీలో వచ్చింది మీతో ఆగిపోతుంది, మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతే తప్పించి మీరు మీ పిల్లలకు కానీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ సాధారణంగా మనం అగ్రెసివ్ క్యాన్సర్స్ కింద చూస్తాం నంబర్ 1. నంబర్ 2 వాళ్ళకి టీనేజ్ వచ్చేపాటికే ఎంతో కొంత ఇబ్బంది, ఏదో ఒక ఇబ్బంది అనేది మొదలవుతుంది. ఏదో అప్పట్లో నీళ్లు విరోచనాలు కానీ లేకపోతే జిగటు విరోచనాలు కానీ రక్తపు విరోచనాలు కానీ అవ్వడం, ఈ వెయిట్ లాస్ రావడం, కడుపులో నొప్పి రావడం, ఇవన్నీ జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్స్లో మనకు కనపడతాయి. ఈ జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్స్ యూజువల్గా మనకి ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసిసివ్ అని వస్తాయి. అంటే పిల్లలందరికీ వచ్చేది ఉందా, లేదంటే 4 పిల్లల్లో ఒకళ్ళని వదిలేసి 3కి వచ్చేటట్టు ఉందా, ఈ జెనెటిక్ అనాలిసిస్ కూడా చేసుకుని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం క్యాన్సర్స్ అనేవి 20 సంవత్సరాల లోపు వాళ్ళకి మనకి రావడం జరిగితే కనుక మన దగ్గర జెనెటిక్ స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తాం, జీన్ అనాలిసిస్ చేపిస్తాం, ఏమన్నా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనేది తెలుసుకుంటాం ముందరే. సో జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ తక్కువ, 5 నుంచి 10%. కానీ మెజారిటీ ఆఫ్ ద కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎప్పుడైనా సరే స్పోరాడిక్ క్యాన్సర్స్ కింద పరిగణించడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.